హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్. ఫ్రెండ్స్, మన ఛానల్లో కంప్లీట్గా అన్ని రకాల ఇన్విటేషన్ ట్యూటోరియల్స్ మాత్రమే అప్లోడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, ఓకేనా. ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి మరొక మంచి వెడ్డింగ్ ఇన్విటేషన్తోని మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సో ఇన్విటేషన్ వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది. నేను ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ చేశాను. ఇన్స్టా ఐడి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి అయితే వెళ్ళి చూడండి. ఇక్కడ కూడా ఒకసారి వినిపిస్తాను, ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, సో చాలా అంటే చాలా బాగుంది కదా. మీరు కూడా ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. నేను ఇప్పుడు చెప్పే ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు పాయింట్స్ అయితే మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. లాస్ట్ వీడియోలో కూడా చాలామంది కామెంట్ చేశారు అండ్ మెసేజ్ కూడా చేశారు. వీడియో ఫుల్ చూడకుండా వచ్చేసి మెసేజ్ అయితే చేశారు, అర్థం అవ్వట్లేదు అండ్ ఫైల్స్ ఇంపోర్ట్ అవ్వట్లేదు అండ్ ఎలా అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ వేశారు. అందుకని చెప్తున్నాను, కంప్లీట్గా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, ఓకేనా. ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. మీకు 2 XML ఫైళ్ళు ఉంటాయి అండ్ దాంతోపాటుగా కొన్ని PNG ఫైల్స్ అండ్ మ్యూజిక్ కూడా ఉంటుంది. వాటిని డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్, ఓకేనా. అండ్ తర్వాత వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫాంట్స్. మీరు ఫాంట్స్ ముందుగానే ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆ తర్వాతనే ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేయండి, ఓకేనా. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా ఒక ప్రాజెక్ట్ అయితే ఉంటుంది, వెడ్డింగ్ ఇన్విటేషన్ ప్రాజెక్ట్ బై SDW అని ఉంటుంది. సో దాన్ని మీరు ఫస్ట్ ఓపెన్ చేసేసండి, ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ఫైల్స్ PNG ఫైల్స్ కనిపించాయి. ఇక్కడ ఆల్రెడీ వినాయకుని ఫోటో కనిపిస్తుంది. సో ఒక్కొక్కసారి ఏంటంటే XML ఫైల్లో అన్ని ఫొటోస్ యాడ్ కావన్నమాట. సో కొంతమంది యాడ్ కావని చెప్పేసి బ్లాంక్ వస్తున్నాయని చెప్పేసి నాకు స్క్రీన్ షాట్స్ పంపిస్తున్నారు. సో బ్లాంక్ వచ్చేసినా పర్లేదు, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదంటే XML ఫైల్ని డిలీట్ చేసి మళ్ళీ రీఇంపోర్ట్ చేయండి దాన్ని, ఓకేనా. అప్పటికి రాకపోతే ఇక్కడ చూడండి, నేను కన్ఫ్యూజ్ కావద్దు, నేను 1 by 1 చెప్తాను, ఓకేనా. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మ్యూజిక్ యాడ్ చేసుకోకపోతే చేసేసుకోండి ఫస్ట్, ఓకేనా. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద మనకి ఇక్కడ గణేశాయ నమః ఉంటుంది. ఇక్కడ మీకు ఫోటో కనిపిస్తుండొచ్చు, కొందరికి ఇక్కడ ఫోటో యాడ్ కాదు. మీకు గ్రూప్ ఓపెన్ చేసేయండి. ఫస్ట్ ఓపెన్ చేసి ఇక్కడ మళ్ళీ ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ మీడియా పైన క్లిక్ చేసేసి వినాయకుని ఫోటో యాడ్ చేస్తే మీకు ఈ విధంగా యాడ్ అయిపోతుంది, ఓకేనా. అండ్ ఇక్కడ టెక్స్ట్ ఈ ఫాంట్ ఏదైతే మీరు అప్లై చేస్తారో ఫాంట్స్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఆటోమేటికల్లీ టెక్స్ట్ కూడా ఇక్కడ యాడ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకి యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను, మీడియా పైన క్లిక్ చేశాను. మీకు ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ 2 ఇస్తాను, దాంట్లో మీకు నచ్చింది అయితే యూజ్ చేసుకోండి, ఓకేనా. సో దీన్ని ఈ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది మనం ఇది బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయగానే దాన్ని కిందికి తీసుకెళ్ళాలి, అప్పుడే కానీ మీకు అప్పుడే ఇక్కడ యానిమేషన్తో పాటు ఒక ఫోటోని అయితే కనిపిస్తుంది అనమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ నేను బ్యాక్ వచ్చేసినాను చూడండి, మొత్తం బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, ఎఫెక్ట్స్లోకి రండి. ఎఫెక్ట్స్లోకి వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఈ 3 లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ స్లైడ్లో ఈ 3 లేయర్స్ కూడా యాడ్ చేసుకోండి, ఓకేనా. ఈ కాపీ చేస్తున్నాను, ఈ లేయర్స్ కాపీ చేస్తున్నాను, బ్యాక్ వచ్చేస్తున్నాను. మళ్ళీ వెడ్డింగ్ ఇన్విటేషన్ ప్రాజెక్ట్లోకి రండి. స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ వీటిని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేస్తే మీకు యాడ్ కాకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అయితే మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. టాప్ యానిమేషన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. సో ఈ ఫోటో ఉంటుంది, దాన్ని జస్ట్ ఇక్కడ యాడ్ చేయండి. అండ్ కింద కూడా బాటమ్ అని ఉంటుంది, దాంట్లో కూడా వెళ్ళేసి అదే ఫోటోని మళ్ళీ రిప్లేస్ చేయండి, మీకు ఈ కలర్ చేంజ్ అయిపోతుంది, ఓకేనా. అండ్ ఇంకోటి లాస్ట్ కిందికి ఇంకొక లీఫ్ అని ఉంటుంది. నేను టెక్స్ట్ అయితే ప్రతిదానికి ఒక నేమ్ ఇచ్చాను, లీఫ్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన మళ్ళీ ఒకసారి క్లిక్ చేసేసి ఇందులో మీడియాలోకి వెళ్ళేసి మీకు ఒక లీఫ్ అనే సపరేట్ గ్రీన్ కలర్ లీఫ్ ఉంటుంది, దాన్ని రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కంప్లీట్గా యానిమేషన్ అయితే దీంట్లోనే ఉంటుంది, సెట్ అయిపోతుంది ఆటోమేటికల్లీ, ఓకేనా. ఒక స్లైడ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ స్లైడ్ చూసుకుందాం. నెక్స్ట్ స్లైడ్లో ఒక టెక్స్ట్ ఉంటుంది, మీరు ఫస్ట్ ఫాంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, ప్రతి స్లైడ్లో ఒక గ్రూప్ అని ఉంటుంది. ఈ గ్రూప్ పైన క్లిక్ చేయండి, ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టాప్లో 2 పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రేమ్స్ అనమాట. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ ఫ్రేమ్స్ ఇస్తాను. ఫస్ట్ ఈ స్లైడ్ ఏవైతే ఆ ఫ్రేమ్స్ జస్ట్ యాడ్ చేయండి. యాడ్ చేస్తే మీకు ఆటోమేటికలీ లెఫ్ట్ టు రైట్ యాడ్ అయిపోతాయి, 2 కూడా రిప్లేస్ చేసుకోండి. అండ్ పైన టాప్లో టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ డ్యూరేషన్ మాత్రం పెంచకండి, ఎందుకంటే మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు మళ్ళీ డ్యూరేషన్ ప్రాబ్లం అవుతుంది, యానిమేషన్ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ జస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నాను లెఫ్ట్ సైడ్లో ఈ ఐ సింబల్ ఏదైతే ఉందో దాని పక్కన స్పేస్ ఉంది కదా, దానిపైన మాత్రమే క్లిక్ చేసేసి ఇక్కడ ఎడిట్ చేసుకోండి. ఈ టెక్స్ట్
మీకు నచ్చిన విధంగా నచ్చిన నేమ్ పెట్టేసుకొని ఇక్కడ కింద మనకి వెడ్డింగ్ ఇన్విటేషన్ డిఫాల్ట్గా పెట్టేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నాను. చేంజ్ చేసేస్తే మనకి ఇక్కడ చేంజ్ అయిపోతుంది ఆటోమేటికల్లీ. ఓకేనా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్స్లోకి రండి. ఓకే, ఎఫెక్ట్స్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ స్లైడ్కి వద్దాం. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ సెకండ్ లైన్లో ఈ లేయర్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసేసి బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చి మళ్ళీ ప్రాజెక్ట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వచ్చేసి ఇక్కడ దీన్ని పేస్ట్ చేశాను. చూడండి, పేస్ట్ చేశాను. ఇక్కడ ఆటోమేటికల్లీ ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇక్కడ ఇంకా ఫోటో యాడ్ కాకపోతే మళ్ళీ ఈ లేయర్ పైన క్లిక్ చేసి కలర్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి వీడియోలోకి వెళ్ళి చూడండి, పైన మీకు ఫోటో కనిపిస్తుంది కదా, ఈ ఫోటో ఉంటుంది. ప్లేస్ బటన్ పైన క్లిక్ చేశారనుకోండి మీకు సెట్ అయిపోతుంది ఆటోమేటికల్లీ. మళ్ళీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీరు ఫస్ట్ నేను మీకు 2 టైప్స్ బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చాను కదా, దాంట్లో 2 యూజ్ చేసుకుంటారా లేదా సింగిల్గా పెట్టేసుకుంటారా అది మీ ఇష్టం. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తేనే మీకు లేయర్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ సెకండ్ స్లైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ లీఫ్ యానిమేషన్ ఏదైతే ఉందో ఆ లీఫ్ యానిమేషన్ పైన క్లిక్ చేసేసి కాపీ చేసేసుకొని ప్రతి స్లైడ్కి దాన్ని యాడ్ చేయాలి. ఓకేనా, దాంట్లో ఉన్న ఫ్లవర్కు కొంచెం ముందుకు ఉండాలి. ఓకేనా, చూడండి చాలా బాగా సెట్ అయింది. అదేవిధంగానే ప్రతి స్లైడ్కి కూడా ఈ లీఫ్ యానిమేషన్ అయితే యాడ్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా, ఈ విధంగా అన్నిటికీ యాడ్ చేసుకొని పెట్టుకోండి. నేను కొన్ని మాత్రమే చూపిస్తాను, మిగతా అన్నీ కూడా ఈ విధంగానే చేసుకోవాలి. అండ్ తర్వాత థర్డ్ స్లైడ్ వచ్చేసి మనకు ఒక ఫోటో తోటి ఉంటుంది. ఇక్కడ మీకు జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే ఈ ఫోటో ఇక్కడ సరిగా సెట్ కాదు. ఒక్కొక్కసారి ఇక్కడ మీరు ఫోటో కూడా యాడ్ కాకపోవచ్చు, ఎందుకంటే XML ఫైల్స్ అనేది కొన్ని మొబైల్లో సపోర్ట్ చేస్తుంది అన్ని ఫొటోస్ యాడ్ కావడం. కొన్ని మొబైల్లో అయితే అసలు ఏ ఫోటో కూడా యాడ్ కాదు, మొత్తం బ్లాంక్స్ వస్తాయి అనమాట. అందుకోసమే నేను ఏం చేస్తున్నానంటే ప్రతి ఒక్క లేయర్కి నేను ఫోటో అది నేమ్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ చూడండి గ్రూమ్ అని ఇచ్చేసాను. గ్రూమ్ అంటే ఒక గ్రూప్ అనమాట, గ్రూప్కి సంబంధించిన ఒక గ్రూప్. ఈ గ్రూప్ ఏంటంటే నేమ్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చిన నేమ్స్ అనేది చేంజెస్ చేసుకోండి. దాంతోపాటు ఇక్కడ ఒక ఫ్రేమ్ కూడా ఉంటుంది, డివైడర్ ఉంటుంది, టెక్స్ట్ డివైడర్. ఆ డివైడర్ కూడా ఉంటుంది. డివైడర్ కూడా రిప్లేస్ చేసుకోండి కలర్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి. ఓకేనా, ప్రతి ఫైల్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటిని చూసుకుంటూ డెమోని చూసుకుంటూ రిప్లేస్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. థర్డ్ సైడ్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్లవర్ యానిమేషన్ ఏదైతే ఉందో కిందికి తీసుకెళ్దాం. ఓకే, ఈ టెక్స్ట్ పైన పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఈ ఫోటో పైన క్లిక్ చేశాను, ఫోటో లేయర్ పైన. ఇక్కడ మీకు బ్లాంక్ వస్తే పైన నేమ్ కూడా ఉంటుంది, గ్రూమ్ ఫోటో అని. ఓకేనా, దీనిపైన క్లిక్ చేసేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి మీకు నచ్చిన ఫోటో ఏదైతే ఉందో ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకేనా, యాడ్ చేసేసుకుంటే మీకు డైరెక్ట్గా ఇక్కడ ఫోటో అయితే యాడ్ అయిపోతుంది. ఓకే, ఇంకా మీకు ఇక్కడ ఫోటో యాడ్ కాలేదనుకోండి, సరిగ్గా మీరు సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు సెట్ చేసుకోవాలి. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్తున్నాను. ఓకేనా, కంప్లీట్గా మీరు డెమో చూసుకుంటే ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. ఓకేనా, సో నేను మళ్ళీ ఇక్కడ థర్డ్ స్లైడ్కి వస్తున్నాను. థర్డ్ స్లైడ్లోకి వచ్చేసి ఈ 2 థర్డ్ స్లైడ్లో ఉన్నటువంటి ఈ 2 లేయర్స్ ఏవైతే ఉన్నాయో కాపీ చేస్తున్నాను. టాప్ ఫ్లవర్ ఫ్లోరల్ అని ఒకటి ఉంటుంది, బాటమ్ ఫ్లవర్ రెడ్ అని ఒకటి ఉంటుంది. ఆ రెండింటిని నేను కాపీ చేస్తున్నాను లేయర్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్రాజెక్ట్లోకి వచ్చేస్తున్నాను. ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఈ థర్డ్ లేయర్కి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. చూడండి, జస్ట్ ప్లే చేస్తే చూడండి ఆటోమేటిక్గా నాకు సెట్ అయిపోయింది. కంప్లీట్గా నాకు స్లైడ్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, అండ్ సేమ్ అదే విధంగానే మీకు ఇంత ముందుకు చెప్పినా కదా, ఈ రెండింటినే మళ్ళీ కాపీ చేయండి. కాపీ చేసేసి మళ్ళీ ఇప్పుడు సెకండ్ 4th స్లైడ్లో వేసేస్తున్నాను వాటినే. చూసారు కదా, 4th స్లైడ్లో వేసేసాను. అండ్ మీకు ఫోటోలు అయితే ఉంటాయి, గ్రూమ్ ఫోటో అండ్ ఇంక్ స్ప్లిటర్ అని ఉంటుంది కింద. వీటిని మీరు రిప్లేస్ చేసుకోవాలి. ఓకేనా, నేమ్స్ కూడా అన్నీ చేంజెస్ చేసుకోండి. 4th స్లైడ్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ లీఫ్ యానిమేషన్ ఉంది కదా, కాపీ చేసుకుంటున్నాను. ప్రతి స్లైడ్లో మీరు ఈ లీఫ్ యానిమేషన్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, తర్వాత ఈ ఫ్లోరల్ ఉన్నాయి కదా ఇంతకుముందుకు యాడ్ చేసుకుంటాం, మళ్ళీ కాపీ చేస్తున్నాను. వాటిని కాపీ చేసి ప్రతి స్లైడ్ పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా, అంటే ఫొటోస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మాత్రమే ఈ రెండింటిని పేస్ట్ చేయాలన్నమాట. అండ్ మిగతాయి కూడా ఈ ఫొటోస్ అయితే రిప్లేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ స్లైడ్కి వచ్చేసరికి టెక్స్ట్ మాత్రమే ఉంది, అంటే ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రమే వేరే యానిమేషన్ ఇవ్వాలి. సపోజ్ ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఈ టెక్స్ట్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి వెళ్తుంది అనుకోండి, అప్పుడు మీరు ఏ యానిమేషన్ తీసుకుంటారంటే బ్యాక్ వచ్చేస్తున్నాను. మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వచ్చాను. వచ్చేసిన తర్వాత సెకండ్ స్లైడ్లో ఈ లేయర్ని కాపీ చేసుకోండి. ఓకేనా, కాపీ చేసేసుకొని మళ్ళీ ప్రాజెక్ట్లోకి రండి. ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ
ప్రోగ్రామ్స్ ఎక్కడైతే ఉన్నాయో చూసుకుంది, ఇక్కడ నుండి ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను దీన్ని. చూస్తే మనకి ఇక్కడ మీరు 2 ఉంటాయి మనకి యానిమేషన్స్ ఎఫెక్ట్స్లో. ఒకటేమో దీనికి నేమ్స్ కూడా సెట్ చేశాను, రైట్ టు లెఫ్ట్ అని ఉంటుంది. ఓకేనా, టెక్స్ట్ లెఫ్ట్ నుండి రైట్కి వెళ్తే మీరు రైట్ టు లెఫ్ట్ అనే యానిమేషన్ తీసుకోవాలి. ఒకవేళ టెక్స్ట్ ఇక్కడ చూడండి రైట్ నుండి లెఫ్ట్ వెళ్ళింది అనుకో యానిమేషను, మీరు అప్పుడు యానిమేషన్ ఇది కాదు ఇంకొకటి ఉంటుంది లాస్ట్లో, దాంట్లోనే ఇంకొకటి ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే లెఫ్ట్ టు రైట్ అని ఉంటుంది అనమాట. సో మీకు కన్ఫ్యూజ్ కాకుండా నేమ్స్ కూడా సెట్ చేశాను. ఇక్కడ చూడండి దీనిపైన క్లిక్ చేస్తే రైట్ టు లెఫ్ట్ అండ్ యానిమేషన్ పెట్టాను. అండ్ నెక్స్ట్ స్లైడ్కు లెఫ్ట్ టు రైట్ అనే యానిమేషన్ దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో మొత్తం కంప్లీట్గా ఎండ్ వరకు కూడా సేమ్ రైట్ టు లెఫ్ట్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి జూమ్ ఇన్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి కొన్ని టెక్స్ట్ చూడండి మనకి. సో ఇలాంటి వాటిలో ఇక్కడ మనకి ఫోటోకి యాడ్ చేసినవి ఉంటాయి కదా యానిమేషన్స్, ఈ 3 కాపీ చేస్తున్నాను. కాపీ, ఓకే, ఇక్కడ నుండి ఇక్కడ జూమ్ ఇన్ అవుతుంది, ఇక్కడ పేస్ట్ చేశాను చూడండి ఈ విధంగా. అండ్ నెక్స్ట్ స్లైడ్ కూడా సేమ్ అదే విధంగా ఉంది కాబట్టి సేమ్ అవే 3 యాడ్ చేశాను. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ మనకి లెఫ్ట్ టు రైట్ యానిమేషన్ ఉంది కదా, అది వాడాలన్నమాట. సో మీకు కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు, ఒకసారి మీరు మళ్ళీ వీడియోని బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకేమైనా అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అండ్ ఇంకా మీకు ఎక్కడైతే అర్థం కాలేదో వీడియో కంప్లీట్గా చూసిన తర్వాతనే నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాలో, నేను తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. మీ వీడియోని ఎండ్ వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.